ఈరోజు వ్యూవర్స్‌కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మామూలుగా మనకి ఏ భాష అయినా రాకపోతే చాలా ఇబ్బంది పడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు వెళ్ళామనుకోండి, మనకి తమిళ్ రాదు. అంటే మనకి రాదు అంటే ఐ మీన్ ఆ భాష కావాలని నేర్చుకున్న వాళ్ళకి వస్తుంది. లేదు అంటే ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వేరే ఏ ఇతర భాష వాళ్ళకైనా కూడా ఆ భాష నేర్చుకున్నా లేదంటే అక్కడ రీజనల్‌గా ఉండటం వల్ల కూడా ఆ లాంగ్వేజ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం తెలుగు వాళ్ళం అయ్యుండి తెలుగు మాట్లాడకపోవటం వల్ల అది స్కూల్లో అవటమనివ్వండి, ఇంట్లో అయినా సరే తెలుగు మాట్లాడలేకపోవటం వల్ల, తెలుగు పదాల్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం వల్ల పిల్లలకి, ఈ జనరేషన్ వాళ్ళకి అసలు తెలుగు అనేది రాకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శుక్రవారం ఏ వారం? చూడండి, శుక్రవారం సాటర్డే అని చెప్తున్నాడు. అంటే శుక్రవారాన్ని తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్స్‌డే అనుకున్నాం. వెన్స్‌డే తెలుగులో ఏమంటారు? ఏమో. అంటే ఇంగ్లీష్ వస్తుంది, మనకు సంతోషమే. వాళ్ళకి ఫర్దర్‌గా జాబ్స్ చేసేటప్పటికి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, ఇంగ్లీష్‌లో వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి అన్నది మంచి విషయమే, కాదనట్లేదు. కానీ మనము ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటూ, ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ, మన భాషకి అంటే మన తెలుగు భాషకి మనము పరాయి వాళ్ళం అయిపోతున్నాము. ఇప్పుడున్న పిల్లలకి తెలుగు అనేది రావటం లేదు. ఇది నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా పిల్లలకి కూడా తెలుగు అనేది రావటం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ 75 ఎంతమ్మా? 75 కొంచెం బెటర్. 96 66 96 66 అంటే 96ని ఇంగ్లీష్లో 66 అంటారు. కరెక్టేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నా వరకు నేనే ఆలోచిస్తే నాకే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే మనం మాతృభాషని మన పిల్లలకు మనం నేర్పించలేకపోతున్నాం. ఈరోజు నేను మీకు ఈ విధంగా మీకు ప్రామిస్ చేస్తున్నాను, మాటిస్తున్నాను. వాళ్ళకి అంటే నా పిల్లలకి కంపల్సరీగా తప్పకుండా నేను తెలుగు నేర్పిస్తాను. మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన అంటే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ వరకు తెలుగు భాష అనేది వస్తుంది. ఇంకా ఇంకా తెలుగు మాట్లాడకపోవటం వల్ల అంటే ఏంటి? ఇదంటే ఏంటి? అదంటే ఏంటి? అంటే తెలుగు పదాలే వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఇంకా ఉదాహరణలు చెప్పాలంటే తండ్రి అంటే ఏంటి? అంటే వాళ్ళకి నాన్న తెలుసు. తండ్రి అంటే తెలీదు మళ్ళీ. తండ్రి అన్నా, నాన్న అన్నా ఒకటే అన్నయి వీళ్ళకి తెలీదు. ఇలాగే చాలా మందికి తెలియదు అనేది నా ఉద్దేశం. కాబట్టి తెలుగులో మనం వీలైనంత వరకు మాట్లాడదాం. ఇంగ్లీషు వాడొద్దు అనట్లేదు. వేరే ఇతర భాషల్ని ద్వేషించమని నేను చెప్పట్లేదు. వేరే భాషల్ని కూడా మన అవసరానికి వినియోగించుకుంటూ, మన భాషని, మన మాతృభాషని మర్చిపోకుండా దాన్ని ఆదరిస్తూ వీలైనంత వరకు మన మాతృభాషలోనే మాట్లాడుతూ, మన మాతృభాషకి శక్తినిస్తూ, అంటే దాన్ని కనుమరుగు కాకుండా అభివృద్ధి చెందేటట్టుగా అందరూ కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.